అజయ్ ముఖం కడుక్కోవడానికి బాత్రూంలోకి వెళ్లి అద్దంలో చూసుకున్నాడు. అద్దంలో అతని వెనుక ఆ బొమ్మ నిలబడి ఉండటం కనిపించింది. కాని అతను వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవరూ లేరు. మళ్లీ అద్దం వైపు చూడగానే అద్దంలోని బొమ్మ మెల్లగా చెయ్యి బయటికి చాచి అజయ్ గొంతు పట్టుకుంటున్నట్టు కనిపించింది. అజయ్కి ఊపిరి ఆడలేదు. గట్టిగా విదిలించుకుని చూస్తే అతని గొంతు మీద నల్లటి వేలిముద్రలు నిజంగానే పడ్డాయి. భయంతో అజయ్ ఆ బొమ్మను ఒక సంచిలో వేసి బయట ఉన్న చెత్తకుప్పలో పారేసి వచ్చి తలుపులన్నీ గట్టిగా వేసుకున్నాడు. బెడ్రూంలోకి వెళ్లి దుప్పటి ముసుగు తన్ని పడుకున్నాడు. కాని సరిగ్గా అర్ధరాత్రి 2 గంటలకు తన మంచం పంపైన ఏదో రక్తం చుక్కలు పడుతున్నట్టు అనిపించింది. వణుకుతూ నెమ్మదిగా పైకి చూశాడు. సీలింగ్కి అతుక్కుని ఆ బొమ్మ సరిగ్గా అతని తలపైనే ఉంది. దాని నోటి నుండి నల్లటి రక్తం కారుతోంది. అది వికృతంగా నవ్వుతూ, "నన్ను ఎక్కడ పారేస్తావు అజయ్? నేను నీలోనే ఉన్నాను" అని అరిచింది.